స్నేహితులతో సరదాగా ఆడుకుంటున్న ఆ బాలుడు ఒక్క క్షణంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ట్రాన్స్ఫారంపై పడినటువంటి షటిల్ కాక్ తీయడానికి వెళ్లి కరెంట్ షాక్ తగిలి చనిపోయారు. ఈ విషాదకరణ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. వసంతనగర్ ఏరియాకి చెందిన 14 ఏళ్ల ప్రేమ్ చరణ్ తన ఇంటి ప్రాంగణంలో స్నేహితులతో కలిసి షటిల్ ఆడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో షటిల్ కాక్ వెళ్లి సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ మీద పడింది. దీంతో ప్రేమ్ చరణ్ ట్రాన్స్ఫార్మర్ పై పడిన కాక్ ని బ్యాట్తో తీసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్ గురయ్యాడు. కింద పడి గిలగలా కొట్టుకున్నాడు. ఆసుపత్రికి తరలించేలోపే అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రేమ్ చరణ్ కేపీహెచ్బీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. చేతికందిన కొడుకును కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రేమ్ చరణ్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది వర్షాకాలం కావడంతో కరెంటు తీగలు స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు స్తంభాలను తాకరాదు. ఎందుకంటే అవి నీటితో తడిసిపోయి ఉన్న కారణంగా విద్యుత్ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని తాకితే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు. ఇప్పుడు ప్రేమ్ చరణ్ విషయంలో జరిగింది ఇదేనని తెలుస్తోంది. అధికారులు కూడా వర్షాకాలంలో కరెంటు తీగలు స్తంభాల పక్కన నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తరచూ ప్రజల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. గతంలో కూడా చాలామంది ఇలాంటి ప్రమాదాలకు గురైన ఘటనలు అనేక ఉన్నాయి. కావున వర్షాకాలంలో కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. Oh,